మేడారం జాతరకు ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు వస్తారు. అక్కడ చిన్న చిన్న వ్యాపారులు బజ్జీలు, టీ, బండ్లు, స్వీట్స్ అమ్ముతూ జీవనం సాగిస్తుంటారు. అలాంటి వారిలో షేక్ షైక్సా వలి అనే వ్యక్తి చిన్న స్టాల్ పెట్టుకుని 10 రూపాయలకు కోవా బన్ అమ్ముతున్నాడు. ఏళ్లుగా ఇదే పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఒక రోజు ఒక యూట్యూబ్ ఛానల్ కు చెందిన వ్యక్తులు వలి దగ్గరకు వచ్చి వీడియో తీయడం ప్రారంభించారు. మొదట సాధారణంగా ప్రశ్నలు అడిగినట్టే కనిపించింది. ఈ బన్ ఎక్కడ తయారు చేశావు? ఎప్పుడు తయారు చేశావు? తేదీ ఎందుకు లేదు? ఇంత తక్కువ ధరకి ఎలా అమ్ముతున్నావు అని వరుసగా ప్రశ్నలు అడిగారు. అయితే కొద్దిసేపటికి ఆ ప్రశ్నల టోన్ మారిపోయింది. వలిని చుట్టుముట్టి ఆధార్ కార్డ్ చూపించమన్నారు. బన్ సేఫ్ కాదని అనుమానం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ఫుడ్ జిహాద్ చేస్తున్నావా అంటూ ఆరోపణలు చేశారు. ఒక పేద వ్యాపారి తన పని తాను చేసుకుంటూ ఉండగా అలా మతపరమైన ఆరోపణలు చేయడం అక్కడున్న వారిని షాక్ కు గురి చేసింది. తాను తప్పు చేయలేదని నిరూపించడానికి వలిని అక్కడే తానే అమ్ముతున్న బన్ తినమని ఒత్తిడి చేశారు. దాంతో తనపై అనుమానాలు తప్పు అని చూపించడానికి వలి ఆ బన్ అక్కడే తిన్నాడు. ఈ మొత్తం ఘటన వీడియోగా రికార్డ్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో బయటకు వచ్చిన వెంటనే నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. వ్యూస్ కోసం పేద వ్యాపారిని అవమానించాలా? ఇది జర్నలిజమా లేక వేధింపులా అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. స్థానిక ప్రజలు కూడా వలికి మద్దతుగా నిలిచారు. ఏళ్లుగా అతని దగ్గరే తింటున్నాం, ఎప్పుడూ సమస్య లేదు అంటూ తెలిపారు. హిందూ ముస్లిం మధ్య అక్కడ ఎలాంటి సమస్య లేదని స్థానికులు స్పష్టం చేశారు. ఈ ఘటన పెద్ద చర్చగా మారడంతో రాజకీయ నేతలు కూడా స్పందించడం ప్రారంభించారు. ప్రత్యేకంగా పరిటాల శ్రీరామ్ ఈ ఘటనపై స్పందిస్తూ వలికి మద్దతు తెలిపారు. సోషల్ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒక పేద చిరు వ్యాపారిని ఇలా అవమానించడం దారుణం. ఆకలికి కులం లేదు, ఆత్మగౌరవానికి మతం లేదు. కుటుంబాన్ని పోషించుకునే ప్రతి ఒక్కరిని గౌరవించాలి అని ఆయన పేర్కొన్నారు. యూట్యూబ్ లో వ్యూస్, లైక్స్ కోసం ఇలా చిన్న వ్యాపారులను టార్గెట్ చేయడం సరైంది కాదు అని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో ఈ ఘటన రాజకీయంగానూ చర్చకు దారితీసింది. ఇప్పుడు ఈ సంఘటన 2 ప్రధాన ప్రశ్నలను లేవనెత్తుతోంది. మొదటిది సోషల్ మీడియా బాధ్యత. వ్యూస్ కోసం, సెన్సేషన్ కోసం పేదల్ని టార్గెట్ చేయడం ఎంతవరకు సరైంది? రెండవది మతపరమైన అనుమానాలు. సాక్ష్యాలు లేకుండా ఫుడ్ జిహాద్ వంటి ఆరోపణలు చేయడం సమాజంలో విభజన పెంచుతుందా అని ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఒక చిన్న బన్ స్టాల్ దగ్గర జరిగిన సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చగా మారింది. ఇది కేవలం ఒక వీడియో కాదు, సోషల్ మీడియా బాధ్యత, మత సామరస్యం, చిన్న వ్యాపారుల గౌరవం గురించి ఆలోచింపజేసే ఘటనగా మారింది. చివరగా ఒక ప్రశ్న మాత్రం మిగిలింది. వ్యూస్ కోసం మనం ఎవరినైనా అవమానించే స్థాయికి వెళ్లాలా, లేదా మన సమాజంలో ప్రతి చిన్న మనిషి గౌరవాన్ని కాపాడాలా? ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసి తప్పకుండా తెలియజేయండి.